ఓం నమో వెంకటేశాయ. ఏ భక్తుని మనస్సులో శ్రీవారి తలుపు ఉంటుందో ఆ భక్తుని సదా రక్షించి అభయప్రదానం చేస్తారో ఆ స్వామికి పాదాభివందనం అర్పిస్తూ నా దివ్యానుభూతి కార్యక్రమానికి స్వాగతం. తిరుమల తిరుపతి యాత్ర భౌతికంగా అలసట కలిగిస్తుంది, కానీ అంతకు మించిన ఆనందం మనసుకు కలుగుతుంది. ఈ దివ్యమంగళ స్వరూపుడి దర్శనంతో భక్తుల జీవితాల్లో ఎన్నో అద్భుతమైన పరిణామాలు జరుగుతూ ఉంటాయి. మరి అలాంటి అనుభవాల సమ్మేళనమే నా దివ్యానుభూతి కార్యక్రమం. ముందుగా శ్రీవారి మహిమలను, తిరుమల విశేషాలను తెలియజేయడానికి తిరుమల అర్చక స్వామి శ్రీ అర్చకం రామకృష్ణ దీక్షితుల స్వామి వారి మాటల్లో విందాం. ఓం నమో వెంకటేశయ్య. కలియుగ వైకుంఠమైన శ్రీవారి దివ్య సన్నిధిలో ఎన్నో మహిమలు, ఎన్నెన్నో వింతలు. ఇలాంటి మహిమగల వింతలలో క్షేత్రపాలక శిల అనే రుద్రుని గురించి మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుమల శ్రీవారి ఆలయానికి రక్షకుడిగా, క్షేత్రపాలకుడిగా రుద్రుడు గుండ్రని శిల వంటి రూపంలో ఆలయం చుట్టూ తిరుగుతూ క్షేత్ర రక్షణ బాధ్యతలు వహిస్తాడని ఆలయ చరిత్ర పేర్కొంటోంది. ఇదే విషయానికి సంబంధించి తిరుమల శ్రీవారికి సంబంధించిన పురాణ ప్రమాణం శ్రీ వెంకటాచల మాహాత్మ్యాన్ని పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన ఆధారాలు స్పష్టంగా కనిపిస్తాయి. పూర్వం త్రేతాయుగంలో రావణాసురుని వలన అనేక ఉపద్రవాలను, కష్టాలను అనుభవిస్తున్న లోకాలు, మునులు, ఇతర మానవులకు ఉపశమనం కలిగించడానికి అసుర సంహారం చేసి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయాలని బ్రహ్మాది దేవతలు, దేవేంద్రుడు, శంకరుడు సహితంగా వెంకటాచలంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శరణు వేడుకున్నారు. అప్పుడు శ్రీవారు వారందరికీ అభయమిస్తూ, బ్రహ్మాది దేవతలరా, భయపడకండి, నేను మీకు రక్షకుడిని, త్వరలోనే రావణుడిని వధించి ధర్మస్థాపన చేస్తానని అభయమిస్తాడు. అప్పుడు రుద్రుడు శ్రీవారితో, స్వామి, మీరు ఎక్కడైతే ఎల్లప్పుడూ నివసిస్తారో నేను కూడా మీతో పాటే నివసించేటట్లు వరాన్ని ఇవ్వమని ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీవారు, పార్వతీపతే, నేను ఈ వెంకటాచలంలో కల్పాంతం వరకు నివసిస్తాను. నీవు ఈ నారాయణగిరి పర్వతమునకు ఆగ్నేయ దిక్కులో నివసించమని ఆజ్ఞాపిస్తాడు. ఈ కథనం వరాహపురాణం పూర్వభాగంలో తెలియజేయబడి ఉంది. అలాగే పద్మపురాణం క్షేత్రకాండలో నారాయణ పర్వతం మీదున్న భైరవుడు మొదలగు క్షేత్ర రక్షకుల గురించి పేర్కొన్నది. నారాయణగిరి పర్వతంపై పరమశివుని పరిచారకుడైన భైరవుడు అనేక ప్రమదగణములతో తలతలా మెరిసే విచ్చుకత్తిని చేతబట్టి కాపాడుతూ ఉంటాడు అని వెంకటాచల మహత్యం తెలియజేస్తోంది. చాలామంది భక్తులు శ్రీ ఆదివరాహస్వామి వారిని తిరుమల క్షేత్ర పాలకునిగా పొరబడుతూ ఉంటారు. శ్రీ ఆదివరాహస్వామి వారు తిరుమల క్షేత్రంలో వెలసిన ప్రథమ దైవం, క్షేత్రాధిపతి. రుద్రుడు శ్రీవారి ఆదేశాన్ని పాటిస్తూ ఈ క్షేత్రంలో తన పరివారంతో, ప్రమదగణాలతో నివసిస్తూ రక్షణ బాధ్యతలు నిర్వహిస్తాడని పురాణ వచనం. అయితే శ్రీవారి ఆలయ రక్షణ బాధ్యతలు వహించే రుద్రుని శిల ఇప్పుడు ఏమైంది, ఎక్కడుంది అన్న సందేహం కలగవచ్చు. ఇది ఎప్పుడో సుమారు 200 సంవత్సరాల క్రితం నాటి విషయం. ఆలయ పరంపరా పెద్దలు ఆనుచానంగా చెప్పిన విశేషం. ఓం నమో వెంకటేశాయ. మాది దొడ్బళాపుర తాలూకు తూప్గిరి హోబ్లీని ఇంకా వస్తున్నాము. మేము చిన్నప్పుడు ఇంకా మా కులదైవం వచ్చేసి వెంకటరమణ స్వామి. మేము ప్రతి ఏడాదిను తిరుపతికి వస్తున్నాము. తిరుపతిలో ఏమాదో అనుకునేసి మేము దర్శనం చేసుకొని తిరిగి మా ఊరికి వెళ్ళాక మేము శనివారం వారం చేసినప్పుడు 7 వారాల్లో రథం చేసి మేము ఏమాదో అనుకుంటే అది ఖచ్చితంగా జరిగింది. మాకు కూడా జరిగింది. మేము ఒక సైట్ తీసుకోవాలనుకుంటాంటే దానికి దేవుడు ఆశీర్వాదం ఇంకా తీసుకొనేకి అనుకూలమైంది. అందుకే స్వామివారి దర్శనం చేసుకునేకోసం మేము మెట్ల మార్గం ఇంకా ఎక్కొస్తున్నాము. ఎవరైనా కానీ భక్తులు మనసారా స్వామివారిని కొలిచి పూజిస్తే తప్పకుండా అది నెరవేరితే తీరుతుంది. ఎలా అంటే మా అనుభవం అది. చాలాసార్లు నాకు ఆ అనుభవం అయింది. మళ్ళీ ఆ కృపా కటాక్షాలు మాకు లభించినాయి. ఎవరైనా కానీ వచ్చి దర్శించుకునే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి తిరుమల దర్శించుకొని పోండి. మీ ఆశయాలు ఖచ్చితంగా నెరవేరుతుంది. స్వామి ఆశీస్సులు అందరికీ దొరికినాయి అనేసి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మేము కరీంనగర్ డిస్టిక్ నుండి వచ్చాము. వెంకటేశ్వర స్వామి మాకు ఇంతకుముందు వచ్చినప్పుడు మాకు
మా బిడ్డ పుట్టాలని మొక్కుకున్నాం. మా పాప పుట్టింది. మళ్ళీ అల్పిరిమెట్ నుంచి నడిచి వెళ్ళాము. ఇప్పుడు శ్రీవారి మెట్ నుంచి వెళ్తున్నాము. మా కోరికలు నెరవేరుస్తున్న స్వామి వెంకటేశ్వర స్వామి. ఏది మొక్కుంటుంది అవుతుంది. మాకు చాలా బాగుంది. అందుకే మేము శ్రీవారి మెట్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్యామిలీతోటి. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. నా పేరు హరిప్రసాద్, మా మిసెస్ మణి. మేము బెంగళూరు నుంచి వచ్చాము. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటాము. మాకు ఇక్కడ రావడం వల్ల మా కుటుంబం ఎంతగానో అభివృద్ధి చెందిందని మేము భావిస్తున్నాము. సో మాకు ఏ సంవత్సరం రాకపోతే మాకు మనసు సరిగ్గా ఉండదు. కాబట్టి మేము ప్రతి సంవత్సరం వచ్చి శ్రీవారి ఆశీర్వాదం తీసుకొని మా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నామని మేము భావిస్తున్నాము. అదేవిధంగా మా పిల్లలకి ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాం. మా అబ్బాయి, మా పాప మెడిసిన్ ట్రై చేస్తుంది. వాళ్ళకి సీటు రావాలని ఈసారి దేవుడిని మొక్కునేదానికి మేము ఇక్కడికి వచ్చి మొక్కుబడి మా కోరిక నెరవేరంగానే నెక్స్ట్ ఇయర్ ఇదే విధంగా వచ్చి మొక్కుబడి చెల్లించుకొని వెళ్తాము. ఇక టీటీడీ వాళ్ళు అరేంజ్మెంట్స్ ఎక్సలెంట్. రాత్రి ఏకాంత సేవ అనంతరం ఆలయం చుట్టూ వేగంగా తిరుగుతూ ఈ క్షేత్రపాలక శిల కావలి కాస్తూ ఉండేది. మరునాటి ఉదయం
సుప్రభాత సేవకు ముందు శ్రీవారి అర్చకులు మంత్రపూర్వకంగా ఈ శిలను యథాస్థానంలో ఉండమని ప్రార్థించే వరకు ఈ శిల తన కర్తవ్యాన్ని తూచా తప్పకుండా పాటించేది. ఒకనాడు ఆలయ కైంకర్యాలకు సహాయంగా తీసుకుని వచ్చిన అర్చకుని కుమారుడైన 8 సంవత్సరాల బాలుడు పొరపాటున లోపలే ఉండిపోతాడు. కైంకర్యాల హడావిడిలో ఈ విషయాన్ని గమనించని ఆలయ అర్చకులు యథావిధిగా ఏకాంత సేవ తర్వాత ఆలయ ద్వారాలకు తాళాలు వేసి బయటకు వస్తారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు క్షేత్రపాలక గుండు కింద పడి ఆ బాలుడు మరణిస్తాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి శ్రీవారి అర్చకులు, జియర్ స్వాములు, ఇతర ఆలయ పెద్దలు సమావేశమై అప్పటికే ఇతరత్ర సైనిక రక్షక భట వ్యవస్థ సమర్థంగా ఉండడంతో రాబోయే కాలంలో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువ అవుతుంది గనక ఈ శిలను శాంతింపజేసి ఆలయానికి దూరంగా వేరే ప్రదేశంలో క్షేమంగా ఉంచడం కోసం అంజనం అనే మంత్రతంత్ర ప్రక్రియను ప్రయోగించి చూస్తారు. పూర్వం ఈ అంజనం అనే ప్రక్రియ ద్వారా పోగొట్టుకున్న వస్తువులను వెతకడానికి, భూమిలో దాగి ఉన్న నిధులను కనుగొనడానికి లేదా భవిష్యత్తును తెలుసుకోవడానికి ఉపయోగించేవారు. ఇందులో తెలిపిన విధంగా 150 ఏళ్లకు ఒకసారి చంద్రుడు భూమికి చాలా దగ్గరగా వస్తాడు. చంద్రుని ఆకర్షణ శక్తి వలన క్షేత్రపాలక గుండు బరువును, శక్తిని కోల్పోతుంది. కొన్నిసార్లు రాళ్లు నిద్రపోతుంటాయని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఆ ముహూర్తం సమీపించినప్పుడు, రాయి శక్తి తక్కువగా ఉన్నప్పుడు తిరుమల ఆలయానికి కొంత దూరంలో ఉన్న పాండవ తీర్థానికి తరలించి అక్కడే శాశ్వతంగా ఉండే ఏర్పాట్లు చేస్తారు. అయితే భవిష్యత్ తరాల వారికి ఈ పవిత్రమైన సంప్రదాయం అనేది ఉందని తెలుసుకోవడం కోసం, అదేవిధంగా క్షేత్రపాలకుడికి తగిన గౌరవాన్ని కల్పిస్తూ ఈ శిలలో చిన్న భాగాన్ని ఆలయంలో బలిపీఠం రూపంలో ప్రతిష్ఠించారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు రవిరాజ్, మా ఎక్ పేరు భాగ్యశ్రీ. మాది పెద్దబళాపురము అని. మా ఇంటి దేవుడు వెంకటరమణ స్వామి. వెంకటరమణ స్వామి అంటే మాకు చాలా భక్తి, చాలా ప్రతి ఒక్కటి మాకు ఇది. మేము మా కష్టాల్లో చిన్నవాటిని ఇంకా మేము దేవుణ్ణి, వెంకటరమణ స్వామి దేవుణ్ణే మేము భక్తిగా పూజించినాము. మా మనసులో ఏమనుకుంటే అది అయ్యింది. ప్రతి ఒక్కటి అయ్యింది. నేను ఈడికి వచ్చిండే ఉద్దేశం ఒకటి వచ్చి, నాకు మంచి జాబ్ రావాలి, అప్పుడు ఇంకా ముందర పెండ్లు కావాలి అని ఒక కోరిక నిండి నేను వచ్చిండాను. అది నెరవేరలి అని శ్రీవారి మెట్టికి వచ్చి ఈడి నుంచి నడుచుకొని పోయేకి నా ఉద్దేశం ఉంది. అయితింది అని ఖచ్చితంగా నేను మనసులో భావిస్తున్నాను. మా తండ్రి గారు వచ్చి ప్రకాష్ టియర్ అంట. వాళ్ళు చిన్నవాటిని ఇంకా నడుచుకొని వచ్చిండారు. వాళ్ళ జీవితంలోనూ మంచి జరిగింది. మా తండ్రి అంటే పెండ్లి కావాలని కిందని ఇంకా నడుచుకొని వచ్చిండ్రంట. అది బాగా నెరవేరింది. అది అట్లే మా తండ్రిని ఇంకా మాకి వచ్చింది భక్తి. వెంకటేశ్వర స్వామికి మేము చాలా ముడిపడి ఉన్నాము. మేము ఏమనుకుంటే అది అయింది, మా జీవితంలో అయింది. ఓం నమో వెంకటేశాయ. గోవింద, శంకర్పల్లి మండల్, విలేజ్ కొత్తపల్లి. ఇక్కడ ఇప్పటి వరకు 55 టైమ్స్ నుంచి తిరుపతి ఏడుకొండలు రావడం జరుగుతుంది. ప్రతి నెల ఏడుకొండ నడుచుకుంటూనే పైకి వెళ్తాను. ఇక నా మనసులో ఉన్న బాధ ఏదున్నా, ఆప్యాయత ఏదున్నా, బాధ ఉన్నా, ఆనందం ఉన్నా, సంతోషం ఉన్నా, ఏదున్నా ఈ వెంకటేశ్వర స్వామి ప్రతి నెల దర్శన భాగ్యం చేసుకొని తీర్చుకుంటాను. అదేవిధంగా నా పిల్లల విషయంలో కానీ మంచి ఆరోగ్యంగా సంపూర్ణంగా ఉంటున్నారు. మా కుటుంబ సభ్యులందరూ ఆనందంగా సంతోషంగా ఉంటున్నారు గోవింద వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్య సంతోషం వల్ల. అదేవిధంగా ప్రతి సంవత్సరం మా పిల్లలతో సహా ఏడుకొండలు నడుచుకుంటూ వచ్చి దర్శన భాగ్యం చేసుకుంటాను. ఒక్క మంతు రాని ఎడలా ఉంటే మనసులో ఏదో ఆందోళన కలిగని బాధ, ఏదో నిరుత్సాహం కలుగుతుంది. దర్శనం చేసుకున్న మరుక్షణమే నాకు ఆనందాన్ని ప్రసాదిస్తాడు. ఏదో ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని సాల్వ్ అతనే చేస్తున్నాడు. నేను ఏదో నడుచుకుంటూ వెళ్తున్నాను అంతే. ఓం నమో వెంకటేశాయ నమః. నా పేరు నవ్య, బెంగళూరు నుంచి వచ్చినాము. నాకు 2 years అబ్బాయి ఉన్నాడు, అందుకని హెయిర్ ఇవ్వడానికి వచ్చినాము. ఇది కొండెక్కాలని ఆల్మోస్ట్ 4 years నుంచి ఉన్నింది మొక్కు. ఈరోజు అవుతుంది.
సో ప్రతిసారి ఇక్కడ వచ్చి ఏమనుకున్నాను మాకు అవుతుంది. బిడ్డ బాగున్న హెల్త్ బాగా కానీ అని ఎన్నోసార్లు మొక్కున్నాము. సో ఎప్పుడు ఏమనుకున్నామో అది జరిగింది. మళ్ళీ దేవుడే మమ్మల్ని ఎప్పుడు రావాలో పిలుచుకుంటాడు. మేము 3 months బ్యాక్ కూడా వచ్చినాము, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాము. సో వచ్చినప్పుడంతా మాకు చాలా ఖుషి అవుతుంది. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశయ్య. నా పేరు శశికుమార్, పలంనేరు, చిత్తూరు డిస్టిక్, చిన్నమనాయనపల్లి గ్రామం నుంచి వస్తున్నాము. ప్రతిసారి మా ఫ్రెండ్స్ లేదంటే ఫ్యామిలీతో ఇప్పటివరకు రాలేదు, ఫ్రెండ్స్తో కలిసి వచ్చేవాళ్ళం. ఎలాంటి కష్టం ఉన్నా ఆయనకే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేవాళ్ళం. కష్టంతో కొండెక్కుతాం, హ్యాపీగా దిగుతాం. ఆయన దగ్గరకు వచ్చిన వెంటనే విత్ ఇన్ షార్ట్ టైంలోనే మా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. అందరూ హ్యాపీ, ఫ్యామిలీ హ్యాపీ. ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ ఎలాగంటే మేమున్న కష్టాల్లో నుంచి బయటపడినామంటే మొత్తం ఆయనే దిక్కు. ఓం నమో వెంకటేశయ్య. గోవింద గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కామాక్షి అమృతవల్లి. నేను తిరుపతికి చిన్నప్పటి నుంచి వస్తున్నానండి. ఇలా మెట్లెక్కుతూ వెళ్తే ఎంతో భగవంతుడితో ఇలా కలిసి నడుస్తున్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే మా నాన్నగారికి ఒకానొక సమయంలో ఆరోగ్యం బాగాలేదు. అప్పుడు మేము దేవుడికి ఇలా మొక్కుకున్నాము, మా నాన్నకు త్వరగా నయం అవ్వాలని చెప్పేసి. అలా మొక్కుకున్నాను. అండ్ మా నాన్న ఒక 2 నెలల్లో చాలా వరకు కోలుకున్నారు. ఇంకా అలా మొక్కుకున్నాం కాబట్టి ఇంకా అలా మేము
ఇక్కడికి వచ్చాము. ఇంకా మా స్వామిని దర్శనం చేసుకుని ఇంకా మాకు అలా కోరుకున్న కోరికలను అలా నెరవేరుస్తూ ఉండండి, మాకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇస్తూ ఉండండి అని చెప్పేసి మేము ప్రార్థిస్తూ అలా మేము మా ఈ నడక యాత్ర చేస్తూ ఉంటామండి. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శ్యామ్ సూరజ్, మాది కాకినాడ. అండ్ నేను రీసెంట్గా ఇది మెడిసిన్ కంప్లీట్ చేశాను. సో అందుకు మొదటిసారి ఇది ఏంటి కాలినడకన వెళ్దామని అనుకున్నాను. అంతే స్వామి అనుగ్రహంతో అది ఇవాళ నెరవేరుతుంది. సో కాలినడకన నడిచి తలనీలాలు సమర్పించుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇది నా మొదటిసారి, ఒక్కడనే వచ్చాను, కుటుంబం కాకుండా. అలాగని ఎలా జరుగుతుందో స్వామి దర్శనం, ఆయన అనుగ్రహం ఎలా ప్రాప్తిస్తుందో చూడాలి. ఓం నమో వెంకటేశాయ. మనం ఈ రోజుకి శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభానికి ఈశాన్య దిక్కులో క్షేత్రపాలక శిలను బలిపీఠం రూపంలో అమర్చి ఉండడం చూడవచ్చు. ఈ క్షేత్రపాలకుని బలిపీఠానికి ప్రతిరోజు 3 పూటల వైఖాన సాగమోక్తంగా బలి అన్నం నివేదించబడుతుంది. అలాగే నాటి ప్రాచీన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ శ్రీవారి ఆలయ వైఖానస అర్చకులు ప్రతిరోజు ఏకాంత సేవ అనంతరం మరియు సుప్రభాత సేవకు ముందు ఈ శిలకి 3 మార్లు ఆలయ తాళం చెవులను తాకించి క్షేత్రపాలక పారా హుషార్ అంటూ భక్తితో నమస్కరించి వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ క్షేత్రపాలక శిల పూర్ణ స్వరూపంతో గోగర్భ తీర్థం వద్ద అంశ స్వరూపంతో ఆలయంలోనూ పూజింపబడుతున్నది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం నాడు అర్చకులు ఇతర సిబ్బంది మంగళ వాయిద్యాలతో పాండవ తీర్థానికి వెళ్ళి అక్కడ రుద్రం నమకం చమకంతో ఈ క్షేత్రపాలక గుండుకి అభిషేకాన్ని నిర్వహించి ఈ గుండుకి వెండి నామాలు అలంకరించి ధూపదీప నివేదనాదులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అలాగే బ్రిటిష్ వారి కాలంలో గోగర్భ తీర్థంలోని ఈ క్షేత్రపాలక శిల ముందు తగాదాలు తేల్చుకోవడానికి కక్షిదారులు దాని ముందు సత్య ప్రమాణాలు చేసేవారని, అందుకు దేవస్థానానికి 7 రూపాయల రుసుము కూడా చెల్లించేవారని నార్త్ ఆర్కాట్ మాన్యువల్లో ఉంది. తిరుమల శ్రీవారు నిత్య నూతనం. ఆయన గురించి విశేషాలు తెలుసుకున్న కొద్దీ ప్రతినిత్యం ఎన్నో కొత్త విశేషాలు తెలుస్తూనే ఉంటాయి. ప్రతి విషయం తెలుసుకున్న తర్వాత శ్రీవారి అనంతమైన దివ్యశక్తి ఎంత విశేషంగా భక్తులను అనుగ్రహిస్తున్నదో సత్యం సత్యం పునఃసత్యం నదేవో వెంకటేశ్వరాత్ అంటూ భక్తుల యందు సర్వకాల సర్వావస్థలలో దివ్యమైన పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించడంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మించిన దైవం మరొకరు లేదు, ఇది నిజము నిజము అని పురాణోక్తి. ఎంత గొప్ప సత్యమో అని ఈ పురాణంలో విషయాన్ని తెలుసుకుని భక్తులందరూ పులకించిపోతారు. శ్రీవారి ద్వారా పొందిన దివ్యానుభూతిని ఎంతమంది జీవితాలలో వెలుగు నింపాయో తెలుసుకున్నారు కదా. ఎస్వీబీసీ ప్రేక్షకులకు కూడా మీ దివ్యానుభూతి పంచుకునే అవకాశం కల్పిస్తుంది. అలాగే భక్తులకు శరణాగతి భావన, భగవంతుని సాక్షాత్కారం కలిగించే ఒకే ఒక అనుభూతి, అదే దేవునికి జీవునికి మధ్య ఒక వారధి లాంటిది. ఆ ఒక్క అనుభూతి ఒక దివ్యానుభూతి. ఎందుకంటే ఆ అనుభూతిని పొందిన భక్తుడు ఇక ఎన్నడూ భగవంతునిని వీడడు. శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లతో మీ దివ్యానుభూతిని మీ ఎస్వీబీసీ ఛానల్తో పంచుకోండి. తద్వారా మరింత మందికి శ్రీ వెంకటేశ్వర స్వామి మహాత్మ్యం తెలియచేయండి. మీరు చేయవలసిందల్లా మీ దివ్యానుభూతిని మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటం వద్ద లేదా ఏదైనా హిందూ సాంప్రదాయం ప్రతిబింబించే పరిసరాల్లో మీ వీడియో ఆడియోలతో సహా రికార్డు చేసి మాకు వాట్సాప్ ద్వారా పంపండి. మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే, మీరు రికార్డు చేసే ఆడియో స్పష్టంగా వినబడే స్థాయిలో ఉండాలి. ఇతర ఏ శబ్దాల అంతరాయం లేకుండా 2 నిమిషాల నిడివి కలిగి ఉండాలి. వీడియో క్వాలిటీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మీరు రికార్డింగ్ చేసే వీడియో హారిజాంటల్గా ఉండే విధంగా చూసుకోవాలి. మీ మీద లైటింగ్ సరిగ్గా ఉండాలి. మీ వెనుక కాంతివంతమైన లైట్లు ఉండకూడదు. ముఖంపై లైట్లు పడేలా చూసుకోవాలి. మీరు సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి. మీరు పంపాల్సిన వాట్సాప్ నంబర్ లేదా టెలిగ్రామ్ నంబర్ 9959553835. మరికొంతమంది అనుభవాలను తదుపరి ఎపిసోడ్లో మరోసారి దివ్యానుభూతితో మీ ముందుకు వస్తాం. అంతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.
నమో నారాయణాయ.